అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం కేసును ఛేదించిన నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు. నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నమోదైన ద్విచక్ర వాహన దొంగతనం కేసు దర్యాప్తులో భాగంగా అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి మొత్తం 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే 21/7/2026 ఉదయం నారాయణఖేడ్ శివారు వెంకటాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తన పేరు మెగావత్ దుర్గా. వారం రోజులుగా నారాయణఖేడ్ పట్టణ పరిధిలో మోటార్ సైకిల్ సంబంధించి థెఫ్ట్ జరిగినట్టుగా 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 2 మోటార్ సైకిల్స్ థెఫ్ట్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మనకి ఈరోజు ఉదయం మెగావత్ దుర్గా అలియాస్ దుర్గా ప్రసాద్ అలియాస్ దీపక్, ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి అంబోజిగూడ వట్పల్లి మండలం. ప్రస్తుతం ఇతని నివాసము సేవాలాల్ కాండ వర్ణి మండలం నిజామాబాద్ డిస్టిక్. ప్రస్తుతం ఇతను నివాసం ఉంటున్నాడు. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మనకి మన నారాయణఖేడ్ పరిధిలో నిర్మించబడినటువంటి 2 మోటార్ సైకిల్స్తో పాటు పిట్లం, నసరులాబాద్, అల్లాదూరు, పాపన్నపేట ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మరొక 4 మోటార్ సైకిల్, మొత్తం 6 మోటార్ సైకిల్స్ని ఈరోజు మనం రికవరీ చేయడం జరిగింది. ఈ నిందితుడిని మనం కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి ఫర్దర్గా మనం తరలిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.